హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం ఇడ్లీతోనైతే చాలా రకాల చట్నీలు అయితే ప్రిపేర్ చేస్తుంటాం కదా. ఈరోజైతే పల్లి చట్నీలో ఒక సీక్రెట్ పౌడర్ అనేది మిక్స్ చేసి మీకు ఒక మంచి చట్నీని అయితే చూపిస్తానండి. ఇది మన బండ్ల మీద అమ్మే చట్నీ అండ్ హోటల్లో అమ్మే చట్నీ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో యాజ్ డీజ్గా అంతకు మించి మీకు టేస్ట్ అనేది ఉంటుంది. దాని కొరకైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ 5 నుండి 6 వరకు వెల్లుల్లి మనం పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి వెల్లుల్లిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. అంటే నేను ఈ పెద్ద స్పూన్తో వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలను అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఫ్లేమ్ అన్నది సిమ్లోనే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మనకు పల్లీలు అన్నది హైలో పెట్టినట్టయితే పైన వేగిపోయినట్టయి లోపల అదే విధంగా ఉంటాయి కాబట్టి మనం సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఈ విధంగా మంచిగా పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. మీరు గ్యాస్ మాత్రం ఆన్లో ఉండదు, ఎందుకంటే కారం వేయగానే కారం అనేది మాడిపోయి చట్నీ అనేది అంత టేస్ట్గా రాదన్నమాట. చూడండి, ఇప్పుడు కారం వేసి కలిపేసుకున్న తర్వాత ఈ పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ చట్నీని వేరొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకొని మినపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా అంతే సిమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా అయితే చక్కగా అయితే వేగిపోయాయి కదా. ఈ వేగిపోయిన వాటిని మిక్సర్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనకు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీలో సీక్రెట్ పౌడర్ అని చెప్పాను కదా, ఇదేనండి. దీనివల్ల చట్నీ అనేది చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా వస్తుందండి. మీరు చట్నీని తినడం కాదు, స్పూన్తోనైతే తాగేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పొడిని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం పోపు ఉంటుంది కదా, ఆ పోపును కూడా దీనిపైన వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఇడ్లీలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ లాగైతే మీకు పక్కా కుదురుతుందండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే ఇడ్లీని అయితే వేసేసుకున్న తర్వాత మనం చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెద్ద హోటళ్ళల్లో, టిఫిన్ సెంటర్లో ఇడ్లీకి బాగా ఫేమస్ ఏంటి అంటే చట్నీ కదా. చట్నీ వల్ల ఇడ్లీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.